పెద్దపల్లి జిల్లా ఫారెస్ట్ స్ట్రీట్ లో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. కాలనీ ఇండ్లలో తనిఖీలు చేపట్టి ధ్రువపత్రాలు లేని 60 వాహనాలు సీజ్ చేశారు. సిఐ మాట్లాడుతూ ప్రజల భద్రత పోలీసుల బాధ్యతగా పేర్కొన్నారు. నేరస్తుల షెల్టర్ పై సమాచారం అందించాలని, గంజాయి డ్రగ్స్ దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, రోడ్డు భద్రత పాటించి హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. కాలనీలో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో మీ మధ్యలో రిలేషన్ ఒకటి ఉండాలి. మధ్య తరచుగా మన ఏరియాలో పెద్దపల్లి టౌన్లో జిల్లాలు ఏర్పడిన తర్వాత దొంగతనాలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి మనకు అపరిచితులు ఎవరైనా ఇక్కడ ఉంటున్నారా, లేకపోతే అసాంఘిక శక్తులు ఏమైనా ఉంటున్నాయా, లేకపోతే ఇల్లీగల్ పనులు ఏమైనా చేస్తున్నాయా అనే ఉద్దేశం వాటిని నివారించాలనే ఉద్దేశంగానే మనం ఈ ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. మీరు కూడా మీ ఏరియాలకు సంబంధించిన అందరూ కూడా గుర్తుపెట్టుకులో మన ఏరియాలో ఎవరైనా వేరే దగ్గర నుంచి వేరే ప్రాంతం నుంచి వచ్చి ఈ ఏరియాలో ఉన్నట్లయితే, లేకపోతే రెంట్కి తీసుకుని ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత మాత్రమే మన దగ్గర ఇంట్లో రెంట్కి అనేది ఇవ్వండి. ఎందుకంటే మన దగ్గర ఉంటున్నారు, కొంతకాలం మన ఇంట్లో రెంట్కి మంచిగానే ఉన్నట్టు ఉంటున్నారు. వాళ్ళు ఏదో ఒకటి అఫెన్స్ చేసేసి ఇక్కడ నుంచి పారిపోతున్నారు. అఫెన్స్ చేసి పారిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని దొరకాలంటే మీకు మనం వచ్చి కన్సర్న్ ఓనర్స్ని అడిగినప్పుడు వివరాలు ఏమీ ఉండట్లేదు. కాబట్టి అందరూ కూడా ఎవరైనా మీ దగ్గర హౌసెస్లో రెంట్కున్నా, ఇంకో ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నాం, లేకపోతే వేరే రైస్ మిల్లో పని చేస్తున్నాం, లేకపోతే బ్రిక్ లిన్స్లో పని చేస్తున్నాం, ఈ ప్రాంతంలో మాకు రెంట్ కావాలని వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు ఖచ్చితంగా తీసుకుంది ఎవరు కూడా మీ ఇంట్లో రెంట్కి ఎవరు కూడా ఇవ్వకండి. ఒకటి పాయింట్. రెండోది వచ్చేసి మీ దాంట్లో ఈ ప్రాంతంలో ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినట్లయితే, మీ అందరికీ తెలుసు పెద్దపల్లిలో కొంచెం అక్కడ ఇక్కడ గాంజాకు సంబంధించిన జరుగుతున్నాయి. గాంజాకి అడిక్ట్ అవుతున్నారు పిల్లలు అనేది ఒకటి వినబడుతుంది. దానిపైన మేము స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు యాజ్ ఎ పేరెంట్స్గా, యాజ్ ఎ బ్రదర్స్గా మీరందరూ కూడా మీకు సంబంధించిన పిల్లలందరినీ కూడా చేయాలి. ఎవరైనా గాంజాకు సంబంధించి కావచ్చు, డ్రగ్స్కి సంబంధించి కావచ్చు, మత్తు పదార్థాలకు ఎవరైనా బానిసలు అయితే వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేయాలి. మీతో కాకపోతే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే డెఫినెట్లీ కేసెస్ రిజిస్టర్ చేసి జైలుకు పంపే ఉద్దేశం కాదు మాకు. మనం మనిషిని మార్చాలి, అతని యొక్క చెడు అలవాట్లని నుంచి తనకు మంచి ప్రవర్తనలో వచ్చే విధంగా చూడడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మనం ఆ నోటీస్కి వచ్చినట్టు డెఫినెట్లీ వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. మీకు ఎవరు కూడా ఇబ్బంది రాకుండా, వాళ్ళకు ఏమి క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ లైఫ్ కెరీర్ ఎంత పాడు కాకుండా ఉండడానికి మనం అందరం కూడా సహాయం చేసిన వాళ్ళం అవుతాం కావచ్చు. మీరు ఎవరు కూడా దానికి బానిస కావద్దు. రెండోది, ఎట్ ద సేమ్ టైం ఎవరైనా మనం నోటీస్ చేసినట్లయితే మన ఏరియాలో ఎవరైనా గాంజాకి సంబంధించిన అమ్మినా లేదా తాగినా అలాంటి వ్యక్తి వివరాలు మాకు ఇచ్చిన వ్యక్తి వివరాలు కూడా సీక్రెట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళని కూడా ఆ యాక్టివిటీస్లో, ఆ చెడు మార్గంలో పోకుండా మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళని నివారించడానికి ప్రయత్నం చేస్తాం. ఇక వినట్లయితే డెఫినెట్లీ కేసెస్ చేసి జైలుకు పంపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అట్లాంటి గాంజాకి సంబంధించినవి కావచ్చు, డ్రగ్స్కి సంబంధించినవి కావచ్చు, లేదా ఇతరత ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరైనా చేసినట్లయితే డెఫినెట్లీ డైల్ 100 కాల్ చేయండి. డైల్ 100 కాల్ చేసినట్లయితే మేము ఇమీడియట్గా రష్ చేయడానికి అవకాశం ఉంటుంది, దాన్ని రెస్క్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ ఏరియాలకు సంబంధించిన ఎటువంటి యాక్టివిటీ జరిగినా, ఎటువంటి ఇల్లీగల్ సంబంధించిన యాక్టివిటీ జరిగిన బయట ప్రాంతాల్లో సెర్చ్ చేయడం జరిగింది. సెర్చ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ మనకు 50 నుంచి 100 వెహికల్ ఇక్కడ మనం ఈరోజు రెస్క్యూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా దేనికి తీసుకొచ్చారు? ఓన్లీ బికాస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది సరిగా లేక, డాక్యుమెంట్స్ అంటే లైసెన్స్ లేకపోవచ్చు, బండికి నంబర్ ప్లేట్ లేకపోవచ్చు, లేదా ఇన్సూరెన్స్ లేకపోవచ్చు, ఆ డాక్యుమెంట్స్ అనేది మీరు కరెక్ట్గా డెఫినెట్లీ పెట్టుకోవాలి. ఎందుకంటే వితౌట్ నంబర్ ప్లేట్ బయట తిరిగినట్లయితే మీ అందరికీ తెలుసు, నంబర్ ప్లేట్ తిరిగితే ఆ నంబర్ ప్లేట్ తిరిగి అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి, గొడవలు జరుగుతూ ఉన్నాయి, లేదా యాక్సిడెంట్ చేస్తూ ఉన్నారు, హిట్ అండ్ రన్ చేస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. మనకే ఎవరైనా యాక్సిడెంట్ జరిగిందనుకో, మన ప్రాంతాన్ని మనకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్కి ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం అఫెండర్ గుద్దిన వ్యక్తిని, యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని ఇమీడియట్గా పట్టుకోవాలంటే దానికి నంబర్ ప్లేట్ ఉంటేనే కదా. నంబర్ ప్లేట్ లేకుండా మనం తిరుగుతాం, అఫెండర్ తిరుగుతాడు. అప్పుడు ఇట్లా పట్టుకోవడం ఇబ్బంది అవుతూ ఉంటుంది. మీకు బాధితులకి మనం న్యాయం చేయలేకపోతాం. కాబట్టి డెఫినెట్లీ ప్రతి ఒక్క వ్యక్తి, మీరు పడిపోయినా కింద పడితే ఏమైందండి, హెడ్ ఇంజురీ అవుతా. హెడ్ ఇంజురీ అయిందంటే మనం లైఫ్ అనేది కొలాప్స్ అవుతుంది, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి, మనిషి ప్రమాదంలో చనిపోయే అవకాశం ఉంది, చనిపోతూ ఉన్నారు. ఫ్యామిలీ అందరూ కూడా డిపెండ్ అయినటువంటి ఫ్యామిలీ అందరూ కూడా మన మీద డిపెండ్ అయిన తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు, అవునా కదా. వీళ్ళందరూ కూడా మనమే ఇంట్లో సంపాదించే వ్యక్తి ప్రమాదం గురై బెడ్ రిడన్ అయినా, లేకపోతే చనిపోయినా కూడా అందరూ కూడా ఎవరైనా బిజినెస్ చేసిన వాళ్ళు ఉంటే మీరు అందరూ కోఆపరేట్ చేయాలా.
ప్రతిరోజు వచ్చి మీకు బిజినెస్ చేసిన వాళ్ళైనా కానీ ఇంకా వేరే ఉన్నా కానీ అందరూ కోఆపరేట్ చేయాలి. షాప్స్ అన్ని కూడా 10:30 వరకు క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకుని ఇంట్లో వచ్చేస్తే ఆ టైం 10:30, 11 తర్వాత బయటికి ఎవరైనా వచ్చినట్లయితే మనం ఆపి వాళ్ళందరినీ కూడా మనకు సంబంధించిన వాళ్ళు ఏదైనా పని ఉంటే తప్ప హాస్పిటల్స్ కావచ్చు, ఎమర్జెన్సీ కష్టపడదు. అందరం కూడా బిలో మిడిల్ క్లాసే కదా, రోజు కష్టపడితేనే మనము మన ఫ్యామిలీ అనేది బ్రతకడానికి అవకాశం ఉంది. అంతేగాని బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కాదు కదా. కష్టపడి సంవత్సరాల తరబడి కష్టపడి మనం దాచుకున్న సొమ్ము ఇంకోటి ఏదో